ఎస్, ఉగ్రవాదానికి మరో పేరే పాకిస్తాన్. అది మనకు తెలుసు. ముఖ్యంగా ఉగ్ర నాగులనైతే పాలు పోసి పెంచుతోంది. ఎప్పుడు భారత్పై ఏ విధంగా దాడి చేయాలా, ఇవే ఆలోచనలు, ఇవే పన్నాగాలు నిరంతరం పాకిస్తాన్కి. అందుకే ఆ పేరు వింటే ప్రతి భారతీయుడి రక్తం బాగా మరుగుతుంది. ఇక డైరెక్ట్గా ఇండియాని ఎదుర్కోలేక వేరే దేశాల సపోర్ట్ తీసుకుంటూ ఇండియాలోకి ఉగ్రవాదుల్ని పంపడానికి ప్రయత్నిస్తోంది. ఆ విషయంలో సక్సెస్ అవుతోంది కూడా. మరి తాజాగా రవూఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏం తెలియజేస్తూ ఉన్నాయి? ఈ విషయానికి సంబంధించి మనకి విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్. సార్, పాకిస్తాన్ గురించి మనం ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. పదే పదే అక్కసు వెళ్ళగక్కుతూ, పదే పదే లేనిపోని విషయాల మీద విషం చిమ్ముతూ ఇండియాపై అదే పని. మళ్ళీ తాజాగా ఇప్పుడు రవూఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి ఖచ్చితంగా ప్రతి ఇండియన్ను ఆలోచించేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ గురించి మాట్లాడుతూ కొన్ని వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు. ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఏమిటి నోటి దురద? ఎన్నాళ్ళు ఇలా? ఓ రకంగా పక్కలో బలిలాగా ఇవాళ పాకిస్తాన్, అటు పక్కన బంగ్లాదేశ్ కూడా తయారైంది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా దానికి ఊతమిస్తున్నది. రమణ గారు, మీకు అట్లాగే రాజనిష్పేక్ష నమస్కారం. విజాతి సిద్ధాంతం మీద, ఒక రకంగా విజాతి సిద్ధాంతం విద్వేషాల పునాది మీద పాకిస్తాన్ ఏర్పడింది. అప్పుడు తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ రెండు వేరే ఉండే. ఇప్పుడు రెండు దేశాలు వేరే అయినా కూడా రెండు చేతులు కలుస్తున్నాయి, చప్పట్లు కొడుతున్నారు వాళ్ళిద్దరు కూడా. ఇటు పక్క యూనట్ బంగ్లాదేశ్ నుంచి మరొక శత్రువుగా తయారైన కొత్త శత్రువు. ఆ పైన ఏమో పాకిస్తాన్ మొదటి నుంచి మనకు పక్కలో బలంలాగా. ఎట్లా చూడాలంటే ఏమున్నది, పాకిస్తాన్ పాలకులు కేవలం ఎన్నికైన పాలకులు, వాళ్ళు పప్పెట్స్ మాత్రమే. అటు ఆడబొమ్మలు, తోలుబొమ్మలు లాంటి తోలుబొమ్మలు ఆడించే మన తాళ్ళు లేకుంటే దారాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఒకటి సైన్యం చేతిలో. సైన్యం ఎవరి చేతిలో ఉందంటే సైన్యం మళ్ళీ ఉగ్రవాదుల చేతిలో ఉంది. ఇది వాళ్ళ మొత్తం వ్యవస్థ. కనుక ప్రతిసారి రెచ్చగొట్టడం ఇట్లా మాట్లాడడం ఉంటుంది. చాలా సార్లు ఏం చేస్తారు, రెచ్చగొడతారు, మళ్ళీ అబ్దుల్ రవూఫ్ సామాన్య పౌరుడు, ఆయనకి ఏం సంబంధం లేదనుకుంటారు. అంటే చెప్పేది వాళ్ళే, రెచ్చగొట్టేది వాళ్ళే, ఇట్లా మాట్లాడేది వాళ్ళే. కానీ మనం కూడా చాలా సార్లు ఓపికలు పడుతున్నాం అన్నట్టు. పార్టీలు మారినా కూడా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన భారత ప్రభుత్వం చాలా సార్లు సమయంలో పాటించింది. ఇవాళ కాదు, విభజన నుంచి మొదలుకొని వరకు పాకిస్తాన్తో 3 యుద్ధాలు పెద్ద వచ్చినట్టు లెక్క. విభజన అప్పుడు యుద్ధం వచ్చినట్టు లెక్క. అప్పుడు అక్కడ తాళలేక చాలా మంది హిందువులు, ముఖ్యంగా ఇప్పుడు మన్మోహన్ సింగ్ మన భారత ప్రధాని అక్కడి నుంచి వచ్చిన వాడు, అట్లాగే అద్వానీ గారు అక్కడి నుంచి వచ్చిన వాడు చూస్తున్నాం కదా. వీళ్ళందరూ కూడా ఆ సింధ్ లో లేకుంటే పంజాబ్ లో ఉండి వాళ్ళు విభజన తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అట్లా లక్షలాది మంది వాళ్ళ అక్కడి హిందువులు ఇక్కడికి వచ్చేసారు. ఇవాళ బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అంతే. ఏర్పడ్డప్పుడు ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు చూస్తున్నాం. ప్రతిసారి కూడా అమెరికా అండ చూసుకొని నాకు చేసిన పాకిస్తాన్ పెట్టిపోవడానికి ప్రధానమైన కారణం అమెరికానే. ప్రతిసారి ప్రతి యుద్ధంలో కూడా అమెరికా డైరెక్ట్ గా మనతో తలపడలేక పాకిస్తాన్ ఆధారం చేసుకొని ఆయుధాలు సప్లై చేస్తున్నది. ప్రతిసారి కూడా వాళ్ళ ఆయుధాలు చూసుకొని ఖర్చు పెట్టేస్తున్నారు. మీరు అన్నట్టు తినడానికి తిండి లేకున్నా సరే యుద్ధ ఆకాంక్ష, యుద్ధ ఆదుర్త వాళ్ళకి ఎట్లా కనపడుతుంది అంటే యుద్ధం ద్వారానే చేస్తామంటారు. దాన్ని జిహాదీ అంటున్నారు కూడా. అందుకని జైషే మహమ్మద్ కానీ, లష్కర్ ఏ తోయిబా కానీ, ఇవన్నీ కూడా కలిపితే మనకు వాళ్ళ స్థావరాలన్నీ కూడా ఎక్కడ ఉంటున్నాయి? పాకిస్తాన్ లో ఉంటున్నాయి. అట్లానే ఆక్రమిత పాకిస్తాన్ లో ఉంటున్నాయి. ఆక్రమిత కాశ్మీర్ ఒక కుషన్ లాగా పనికొస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇండియా మీద దాడులు చేయడం, అటు పాకిస్తాన్ లో కాకుండా ఇండియాలో కాకుండా మధ్యన పిఓకేలో ఉండడం చూస్తున్నాం. అంటే మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా మనం పామును చచ్చేదాకా చంపాల్సిన అవసరం ఉండే, కానీ చావకుండా తోక దొక్కినాం, కొట్టినాం, పడగతో కొట్టడం, చచ్చిపోయింది అనుకుంటున్నాం. మళ్ళీ అదే మొదలైతుంది. ఇవాళ పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడుతున్న పాకిస్తాన్ తాను కూడా నష్టపోతుంది, అర్థమవుతలేదు వాళ్ళకు కూడా. చూసాం కదా, మన దగ్గర పహల్గామ్ తర్వాత ఢిల్లీ పేలుళ్ళ తర్వాత 1-2 రోజుల తేడాలోనే ఢిల్లీ పేలుళ్ళ తర్వాత పాకిస్తాన్ లో కూడా పెద్ద విధ్వంసం సృష్టించారు. ఇప్పుడు కూడా తీవ్రవాదం అనేది దానికి ఎల్లలు లేవు. తీవ్రవాదానికి దేశాలు, మన మతాలు కూడా లేవంటున్నాడు. ఒక పహల్గామ్ విషయంలో మతం చూసి చంపారు, కానీ మిగతా అన్ని చూడండి. మన హైదరాబాద్ లో దిల్సుఖ్నగర్ పేలుళ్ళు కానీ, అంతకుముందు గోకుల్ చాటు లేకుంటే లుంబిని పార్క్ పేలుళ్ళు కానీ ముస్లింలు కూడా చనిపోయారు కదా. అంతేందుకు వాళ్ళు మన మీద పహల్గామ్ దాడి తర్వాత మన మీద దాడి చేస్తే పిఓకే పక్కన పూంచ్ కానీ, బారాముల్లా సెక్టార్లో ఎవరు చనిపోయారు? 16 మంది ముస్లింలు చనిపోయారు. మన భారత పౌరులు కదా వాళ్ళు. అంటే వాళ్ళకు తీవ్రవాదానికి ఎప్పుడు కూడా ఈ మతం అంటే ఏముండదు. కానీ హిందుస్థాన్ పేరు మీద వాళ్ళు విద్వేషం వెలగొస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు రవూఫ్ వ్యాఖ్యలను మనం పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది. పాలకులు ఏం చేస్తున్నారంటే పాలకులు పాలిస్తలేరు,
ఇటు పక్కన వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే లొంగిపోయే పరిస్థితి ఉన్నది ఎవరికి సైన్యానికి. అందుకని చూడండి సైన్యం మునీరుకున్న అధికారంలో ఒక 10% కూడా వాళ్ళ మనకు షహబాజ్ షరీఫ్ కి లేదనుకున్నాడు. షహబాజ్ షరీఫ్ ని ఎవరు అసలు లెక్కలోకి తీసుకుంటలేరు. చూసాం కదా, అగ్రరాజ్యమైన అమెరికా లాంటిది కూడా ఒక సైన్యాధ్యక్షుడి నుంచి విందిచ్చింది. సైన్యాధ్యక్షుడిని పిలుచుకొని ఒప్పందాలు చేసుకుంటుందని అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఇది పాకిస్తాన్ పన్నాగం. పాకిస్తాన్ కూడా నష్టపోయింది. వాళ్ళకి అర్థం కావడం లేదు రాములు గారు. ఎందుకంటే గతంలో జో బైడెన్ ఉన్నప్పుడు ఇంత కొద్ది రోజుల ముందే అయితే 1 ఇయర్ కూడా కాలేదు. జనవరి 20 వస్తే 1 ఇయర్ ట్రంప్ వచ్చి. అంతకుముందు జో బైడెన్ చివరి కాలంలో ఆయన మంచి ఒక మాట అన్నారు, పాకిస్తాన్ అత్యంత ఉగ్రవాద దేశంగా ప్రకటించాలన్నారు. దాన్ని తిప్పికొట్టిన పాకిస్తాన్ ఏమన్నది, అయ్యా ఉగ్రవాదం నేర్పిందే మీరు కదా, మీకోసమే కదా మేము ఉగ్రవాదం నేర్చుకున్నాం అని మాట్లాడుతుంది. అంటే ఆ పాకిస్తాన్ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా అన్ని రకాలుగా పాకిస్తాన్ ప్రోత్సహిస్తూ మన పక్కలో బలాన్ని తయారు చేస్తుంది. ఒకటేమో ఇది మన అమెరికా, ఎందుకంటే ఆయుధాలు అమ్ముకోవాలి, అశాంతి ఉండాలి. రెండోది చైనా కూడా డైరెక్ట్ గా ప్రత్యక్షంగా యుద్ధం చేసింది 65లో ఒకేసారి కానీ 62లో ఒకటేసారి కానీ మనతోని. ఆ తర్వాత జియో పాలిటిక్స్ లో పాకిస్తాన్ ఒక పావుగా వాడుకుంటూ వాళ్ళ ప్రయోజనాలు దక్కించుకున్నారు. మన మీద పావు కాదు, పాకిస్తాన్ భూభాగం మనకు అవసరం కనుక చైనా కూడా అదే పద్ధతి చేస్తున్నది. అందుకని వాళ్ళు చైనా మనకు మిత్ర దేశం అని వినిపిస్తున్నా కూడా మిత్ర దేశం ఎప్పుడు కాదు, చైనా వరకు శత్రు దేశమే. మన చుట్టుపక్కల మొత్తం దేశాలను కూడా అటు చైనా కూడా చాలా వరకు మన భౌగోళికంగా ఆక్రమించుకోలేదు, మనకు ఆయుధ పరంగా లేకుంటే అప్పుల ఎస్ పరంగా ఎస్ ఆక్రమించుకుంటూ మనకు వ్యతిరేకంగా తయారు